ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మరొక ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, జీవము కలిగిన దేవుని కుటుంబమా, ప్రతి ఉదయకాల సమయం వాక్యంతో మన ప్రభువారు మనం పలకరిస్తున్నాడు కదా. ఈ దినం కూడా ఒక వాక్యంతో పలకరించడానికి ఇష్టపడుతున్నాడు. రండి, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మాకు నేర్పించండి, ఇరిచి మాకు వడ్డించండి, సారాంశం తెలియచేయండి. అందరూ శ్రద్ధగా వినడానికి కృప చూపించండి, సమయం కలుగు చేయండి, వినే బుద్ధి పుట్టించండి, అర్థమయ్యేలా మాట్లాడండి. వాక్య సారాంశాన్ని అందరికీ ప్రభువా అర్థమయ్యేలాగా మీరు బోధించమని ప్రార్థిస్తూ, అయ్యా వాక్యం వినడం ద్వారా దీవించబడాలి, బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనము నేర్చుకుంటూ వచ్చాము, ఈ మధ్య కాలంలో చూస్తూ వచ్చాము. మొత్తము 7 పాత్రలు ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయినాయి. ఈ 6 అయిపోగా 7వ పాత్రకు మనం వచ్చాము. నిన్నటి దినాన మనము ధ్యానం చేసుకున్నటువంటి 5వ పాత్ర 6వ పాత్రలో అక్కడ ఆ రాజ్యం అంతా సింహ చీకటి. 5వ పాత్రలో చెప్పినటువంటి మాట ఏంటంటే చిమ్మ చీకటి కమ్ముతుంది, చీకటిమయమైపోతుందని 5వ పాత్రలో మనం ధ్యానం చేసుకున్నాం. 6వ పాత్రకు వచ్చేసరికి అక్కడ అపవిత్రాత్మలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూర ప్రభు యొక్క అబద్ధ క్రీస్తు నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి 3 అపవిత్రాత్మలు వస్తున్నాయి అని మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని దాసురాలు నిన్నటి దినాన ధ్యానం చేయగా మనం విన్నాం కదా. అయితే ఈ యొక్క 7వ పాత్ర, ఆఖరి పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు జరిగే విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా గమనిస్తే మరి అక్కడ గొప్ప స్వరము వస్తుంది అని రాయబడింది. ఎక్కడి నుంచి గొప్ప స్వరము అంటే సమాప్తమైనదని చెప్పు యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో నుండి సింహాసనం నుండి వచ్చెను. గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను అని రాయబడింది. ఇది మనము గమనిస్తే గతంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. గతంలో 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ధ్యానం చేసుకున్నామంటే అక్కడ ఒక ఉరుము పుట్టును అని ధ్యానం చేసుకున్నాం. చూడండి, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలా దేరుచున్నవి. ఆ సింహాసనంలో నుండి 4వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథంలో. కనుక ఈ యొక్క ఉరుము ఎక్కడ ఇది సమాప్తం అవుతుంది అంటే 7వ పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఇది జరుగుతుందనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఇది ఆఖరి ఉగ్రత పాత్ర. ఈ ఆఖరి ఉగ్రత పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు అక్కడ జరిగే విషయం లేఖనం ఏమైనా సాక్ష్యం ఇస్తుందంటే, కిందకు వస్తే 18వ వచనంలో అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది, ఇంకెప్పుడు అసలు జరగలేదంట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరి ఇశ్రాయేలీలు భూమి మీద ఉన్నప్పుడు, ఆ తర్వాత అంత్య అబద్ధ క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, సంఘము ఎత్తబడిన తర్వాత, వధువు సంఘము ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇంకా 21వ వచనంలోకి వస్తే అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, 21వ వచనంలో
5 మనుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైనందున ఆ మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు, కానీ మారు మనసు పొందటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆ మనుగులు ఎలాగుంటాయి అని మనము గమనిస్తే అవి ఒక్కొక్క మనుగు వచ్చేసి ఒక్కొక్కటి 5 మనుగులంట. 5 మనుగులు కలిగినటువంటి బరువు అంటే 56 కిలోలు. 56 కిలోలు ఆ మనుగులు ఏంటి, వడగన్లు అంత బరువు ఉంటాయంట. ఎంత బరువు? 56 కిలోలు బరువు ఉంటాయంట. ఆ 56 కిలోల బరువు ఒక మనిషి మీద పడితే వాళ్ళు ఓర్చుకోలేక దేవుని మీద వ్యతిరేక భావము చూపిస్తున్నటువంటి విషయము. ఈ దెబ్బను బట్టి మనుషులు మళ్ళీ దేవుణ్ణి దూషిస్తారు, కానీ మారు మనసు వారు పొందరు. దేవుని దూషిస్తారు, ఎందుకంటే మరి ఇంకా వాళ్ళకు రక్షణ పొందే అవకాశం లేదు. అన్ని జనులకు దేవుని కృపాద్వారము మోయబడింది. అప్పటికే అన్ని జనులకు ఏమైంది? దేవుని కృపాద్వారం మోయబడింది. ఇంకా రక్షణ పొందడానికి వీలు లేదు. అక్కడ రక్షణ పొందాలని వచ్చిన అసలు రావడానికే ద్వారాలు లేవు. ఎందుకంటే అన్ని జనులు రక్షణ పొందటము అయిపోయింది. ఇశ్రాయేలీలు అన్ని జనులు కలిసి, కొంతమంది ఇశ్రాయేలీలు అన్ని జనులు కొంత రక్షణ పొందిన వారు కలిసి వధూ సంఘంగా ఎత్తపడ్డారు. అక్కడ వివాహ మహోత్సవం దగ్గర ఉన్నారు. ఇక్కడ ఈ ఇశ్రాయేలీల సంఘం ఉంది. ఇశ్రాయేల్ భూమి మీద ఉన్నారు. వాళ్ళతో ఇంకా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం జరిగినటువంటి పరిస్థితులు చెప్పుకున్నాం కదా. వాడితో సంధి చేసుకున్నారు 3.5 సంవత్సరాలు ముగియక మునిపే వాడి యొక్క పరిస్థితి తెలిసిపోయింది. వీడు అబద్ధము మోసం చేస్తున్నాడు అనే విషయం అక్కడ బయలుపడింది. ఎక్కడ బయలుపడిందంటే మత్తయి సువార్తలో చెప్పినటువంటి వాక్యము మనకు బయలుపరచబడింది. ఏమని బయలుపరచబడిందంటే ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైనటువంటి ఏ వస్తువా అంత్యక్రీస్తు ప్రతిమ యెరూషలేము దేవాలయంలో ఆ పరిశుద్ధ స్థలంలో నిలబెడతారు అని రాయబడింది. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో ఏమైన వస్తువు నిలబెడితే గాని రాకడ రాదు అని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24 అధ్యాయము 15 వచనము 16 వచనాల్లో చెప్పబడినటువంటి ఆ సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి జరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి లూకా సువార్తలో మనకు చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే యూదులు వారు ఏం చేస్తారంటే కొండలకు పారిపోతారు. ఎక్కడికి? కొండలకు పారిపోతారు. ఎవరు పారిపోతారు అంటే యూదులు, ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే వారు ఆ కొండలకు పారిపోయి అక్కడ అరణ్యములోనే కొండ ప్రదేశాల్లో దేవుడు వారికి ఒక స్థలమును సిద్ధపరిచి వాళ్ళు పోషిస్తూ ఉంటాడు. అయితే ఈ పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంత్యం అబద్ధ క్రీస్తు యొక్క ఈ సైన్యం ఏం చేస్తారంటే ఎతుకుతూ ఉంటారు. ఎతికి తరిమి చంపాలని చెప్పేసి వాళ్ళు వెతుకుతుంటే మరి ఆది కాండంలో జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది తెలుసా? వారి కన్నులకు అంధత్వము కలుగుతుంది. వారి కన్నులకు ఏం కలుగుతుందంట? అంధత్వము కలుగు చేసే దేవుడు మన దేవుడు అంటే ఏ విధంగా మన దేవుడు కాపాడుతాడు అంటే చూడండి, ఆది కాండంలో మనం చూస్తే ఆది కాండం 19వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో అప్పుడు వారు పిన్నలను మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. ద్వారం కనిపించలేదు. వారి కళ్ళకు కనుమబ్బు కలుగు చేశాడు దేవుడు. ఏమండి, మనుషులు కనిపిస్తున్నట్లు, రోడ్లు కనిపిస్తున్నట్టు, ఇల్లు కనిపిస్తుంది, కానీ ద్వారం ఎక్కడుందో ఇంట్లోకి వెళ్ళటానికి వాళ్ళ కనుమబ్బు కలుగు చేశాడు దేవుడు. ఇదే పరిస్థితి ఎక్కడొస్తుందంటే ఇశ్రాయేలును కాపాడే ఆ పరిస్థితిలో ఆ సందర్భంలో ఈ పరిస్థితి ఎక్కడ? అరణ్య ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలును కాపాడుతాడు. ఏమంటే యోధా ప్రజలు అక్కడికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి చంపడానికి వీడి యొక్క సైన్యం వెళ్తారు. ఎవరు సైన్యము? అంత్యం అబద్ధ క్రీస్తు సైన్యము
వెళ్తారు. చంపడానికి వెళ్ళి వాళ్ళు చూస్తారు, కానీ ఇటు ఇశ్రాయేల్ సైన్యం వచ్చిందా అంటే వాళ్ళు అంటారు ఎవరు వాళ్ళు అని వాళ్ళు అంటారు. నేను చూడలేదా జాగ్రత్త, వాళ్ళు వస్తారు చూడండి అని వీళ్ళకి కాస్త జాగ్రత్తలు చెప్పి వెళ్ళి వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎక్కడ అంత ఎతికాగానే వాళ్ళు కనిపించలేదు అని చెబుతారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఆహా మేము కనిపిస్తున్నా వాళ్ళకు కనిపించలేదంటే దేవుడు వాళ్ళకు కనుమబ్బు కలుగు చేశాడు, కనిపించకుండా చేశాడు, ఎంత గొప్ప దేవుడేనా అని. అప్పుడు వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శక్తి వాళ్ళకు ఏమైందంటే వారి అంధత్వం తొలగిపోయి వారి కళ్ళు తెరవబడి ఏనే మనం వెతుకుతున్న మెస్సయ్య, ఏనే మన దేవుడు అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకొని పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళకి ఏం చేస్తారంటే కనువిప్పు కలుగు చేసి మార్పు తెస్తాడు. వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఎప్పుడు ఇది జరుగుతుంది అని మనం గమనిస్తే ఇది జరిగే కాలం ఎప్పుడు తెలుసా? ఆఖరి అర్ధవారము. ఏంటి? ఎప్పుడు? ఆఖరి అర్ధవారంలో ఈ పరిస్థితులు, ఈ సంఘటనలు జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే వీరి మీదికి ఆయన గుడారం కప్పబడింది. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల మీద గుడారం కప్పబడింది. ఈ అంత్య అబద్ధ క్రీస్తు వాళ్ళని ఏమి చేయలేడు, వాళ్ళని జయించలేడు. ఎందుకు జయించలేడంటే వాళ్ళను వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తుంది అక్కడ. ఈ ఆదికాండము 19:11 జరిగింది. ఇక్కడ మనకు మునుపు జరిగిందే మరలా జరుగుద్దనే వాక్యము నెరవేర్పు ఇక్కడ మనకు జరుగుతూ ఇశ్రాయేలు సురక్షితంగా కాపాడబడతారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి వధువు సంఘం ఎత్తపడేటప్పటికి వధువు సంఘం అప్పుడు ఉండదు. ఎప్పుడు ఎత్తపడద్దని చెప్పుకున్న వధువు సంఘము 70వ వారంలో అర్ధవారంలో మొదటి అర్ధవారంలో వధువు సంఘము పైకి వెళ్తుంది. ఇశ్రాయేలీలు అన్యులు కలిసింది వధువు సంఘము వెళ్తుంది. ఆ పెళ్లి కుమారుని దగ్గర పెళ్లి విందుకు, గొర్రెపిల్ల పెళ్లి విందుకు వాళ్ళు సిద్ధపడుతుంటారు. ఇక్కడ ఇశ్రాయేలీల కష్టాలను దేవుడు గమనించి వాళ్ళు కాపాడుతుంటాడు. అంతిమ అబద్ధ క్రీస్తు జయించాలనుకుంటాడు. జయించడానికి వాడికి బలము చాలదు. కనుక ఇంకా మనము మిగతా విషయాలు రేపటి దినాన నేర్చుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు జాగ్రత్తగా మీరు వినండి. ఏముందిలే అని నిర్లక్ష్యం చేయకండి. క్రైస్తవ జీవితానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు వినండి, మీ స్నేహితులకు పంపించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఇతబడిన వాక్యాన్ని దీవించి అందరికీ నా ప్రభువా అర్థమయ్యేలాగా బోధించారని నేను స్తుతిస్తున్నాను. అర్థమయ్యే ఆత్మను కుమరించండి, వినే బుద్ధి పుట్టించండి, సమయం కలుగు చేయండి. తద్వారా మీ దీవెనలు పొందాలి మీ బిడ్డలు. మీరు దీవించమని ప్రార్థిస్తూ దిన దీవెన, దిన రక్షణ ఇచ్చండి. వారి ప్రతి పనిలో మీ సన్నిధి కాపుదలు ఉంచండి అయా. వారి దినచర్య అంతట్లో మీ సన్నిధి కాపుదలు ఉంచండి. మీరు వారి ముందు వెనక ఆవరించి ప్రభువా ఆలోచనిచ్చి నడిపించండి. చదువుల్లోను ప్రభువా, పనిపాటల్లోను, అన్ని విషయాల్లో జ్ఞానం దయచమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలతో సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.